ఈ రోజు స్వరాజ్య ఉద్యమం స్టార్ట్ చేయడానికి ఇనిషియేటివ్ తీసుకున్నారు. ఆయన పూర్తిగా అభినందిస్తున్నాము. ఈ స్వరాజ్య ఉద్యమాన్ని ఆ రోజు స్వరాజ్య ఉద్యమం లాగా నడపడానికి మనం ఏ విధంగా నడపాలి అనే దాని మీద ఈ సమావేశంలో ఇలాంటి సమావేశాలు ఆయన ఊరవరా నిర్వహిస్తున్నట్టున్నారు, విజయనగరంలో నిర్వహించాలని వచ్చారు. కాబట్టి ఏం చేయాలి అనే దాని మీద ఒక కార్యాచరణ రూపొందిస్తే బాగుంటుంది. ఆ రోజు స్వరాజ్య ఉద్యమం ఎలాగైతే ప్రజలందరినీ ఇన్వాల్వ్ అవుతూ చేశారో అలాగే ఇవాళ కూడా పార్టీలకు అతీతంగా అందరి జనాలందరినీ సమీకరించి ఈ డిమాండ్స్ కి చార్టర్ లాగా తయారు చేసి ఈ చార్టర్ డిమాండ్స్ ని ముందు ప్రవేశపెట్టి దీని మీద అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు వీరందరూ కూడా అధ్యక్షులు మేము దీన్ని కట్టుబడి ఉన్నామని నా చేత ఒప్పించి వీళ్ళ చేతికి రకమైన చట్టం చేశారు. అందులో ఇప్పుడు ఈ నాలుగిట్లో నేను సార్ మీరు నాలుగోదిగా చెప్పినట్టు సార్ ముందు పెట్టుకొని నేను మనవి చేస్తున్నాను సార్. అదేంటంటే దామాషా పద్ధతిలో ప్రాతినిధ్యం వస్తే సగం సగం దళితులు వదిలిపోతుంది ఈ దేశానికి నా అభిప్రాయం. ఎందుకంటే దాని గురించి మళ్ళీ మళ్ళీ నేను చెప్పను. ఎందుకంటే ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయడం అనేది పెద్ద వ్యాపారం అయిపోయింది. ఇవాళ ఆఖరికి గూండాలు, రౌడీలు, ఈ ఎలిమెంట్స్ అందరూ కూడా ఇవాళ రాజకీయాన్ని హస్తగతం చేస్తున్న పరిస్థితి ఇవాళ ఏర్పడిపోయిందంటే దీనికి ప్రజలందరూ నిశ్చేతులే ఏమి తెలియని పరిస్థితుల్లో ఉండిపోయిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి దీనిలోంచి బయటపడాలంటే ఉద్యమాన్ని నిర్వహించాలంటే ఊర ఒక దీన్ని ముందు పాయింట్ బట్టి ఇది పెట్టి సగం వదిలిపోతుంది. మిగతా అన్ని దాని వెనకాల మనం సాల్వ్ చేసుకోవచ్చు. అన్ని సాల్వ్ చేసుకుంటే అనేక సమస్యలు ఉన్నాయి. కాబట్టి ముందు దామాష పట్ల ఎన్నికల్లో పెడితే ముందు ఎన్నికల్లో డబ్బున్న వాడు మాత్రమే ఎన్నికల్లో నిలబడే పరిస్థితికి పోయినట్లయితే అప్పుడు ఏర్పడేటువంటి చట్టసభల్లోంచి మనకు కావాల్సిన చట్టాలన్నీ తీసుకొచ్చి వాటిని అమలు చేయడానికి కావాల్సినటువంటి పరిష్కార మార్గాలను మనం ఎత్తుకోవచ్చునని నా అభిప్రాయం. నేను మనవి చేసేది ఏంటంటే అన్ని ఊళ్ళల్లో కమిటీలు ఏర్పరచండి. స్టీరింగ్ కమిటీలు, వార్డుల్లో కమిటీ, గ్రామాల్లో కమిటీ, టౌన్లో కమిటీ, స్టీరింగ్ కమిటీలు ఏర్పరిచి ఒక జాతీయ డిమాండ్ ఏర్పరిచి దీని మీద ఉద్యమాలు నిర్వహించాలి, హత్తాలు నిర్వహించాలి, బంధులు నిర్వహించాలి. ఈ యొక్క డిమాండ్స్ కి అనుకూలంగా ప్రజలందరినీ సమీకరించినట్లయితే అప్పుడు వచ్చినట్టు మన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరైతే వాళ్ళ అధికారంలో ఉన్నారో వీళ్ళందరికీ ఈ చట్టాలని అక్కడ ప్రపోజ్ చేసి చట్టసభల్లో తీసుకొచ్చేదానికి మనం కార్యాచరణ చేపట్టినట్లయితే ఈ సమస్యకు పరిష్కారానికి మార్గం ఏర్పడతలేదు నా అభిప్రాయము. దీన్ని గమనంలో తీసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాము. మరోసారి జయప్రకాష్ నారాయణ గారు ఆ రోజు గాంధీ గారు ఉద్యమం తీసుకొచ్చారు, ఇంకో రోజు జయప్రకాష్ నారాయణ గారు అందరం పనిచేస్తే సరైనటువంటి చట్టసభలు మనకు వస్తాయి. అన్ని రకాల సమస్యలు పరిష్కరించుకోవడానికి అదొక మార్గం అవుతుంది అనేది నేను అభిప్రాయం వ్యక్తం చేస్తూ మనకి అవకాశం సమర్థిస్తున్నాను. సమయం ఇచ్చి నాయకత్వం బాధ్యత తీసుకోవడానికి సిద్ధపడేవారు. 10 మంది కనుక వచ్చినట్టయితే వాలంటీర్లు పేర్లు కలెక్ట్ చేయండి. వారితో ఒక స్టీరింగ్ కమిటీ ముందు జిల్లాలో ఏర్పడుతుంది. దానిలో మళ్ళీ కొత్తగా యాడ్ చేసుకోవాలి. ఎవరో ఒకరు దీనికి మనం బాధ్యత తీసుకోవాలి, లేకపోతే ఊరికే మాట్లాడుకుంటాం వెళ్ళిపోతాం. రెండోది మీరు అన్నట్టుగా దామాషా పద్ధతి చాలా కీలకమైనది. కానీ సామాన్య దగ్గర సరిగ్గా కొంచెం అర్థం కాకపోవచ్చు. ఇక్కడ మనకి జిల్లా స్థాయిలో మనంతా వచ్చినప్పుడు ఎన్నికల వ్యవస్థ దాని ప్రభావం మనకు అర్థం అవుతుంది. జనానికి నా బతుకు ఏమిటన్నా సమాధానం కాదు. కాబట్టి ఖచ్చితంగా ఇది లక్ష్యం దృష్టి చాలా కీలకమైనది. కానీ ప్రజల దగ్గరికి వెళ్ళేటప్పుడు నాకు స్థానికంగా సేవలు, నా ఊళ్ళో నాకు అధికారం, బాధ్యత, అక్కడ జవాబుదారీతనం, ఈ అవినీతికి ఏర్పాట్లు ఇవి సరిగ్గా జనంలోకి వెళ్తే అప్పుడు మనం ప్రజల్ని భాగస్వాములు చేయాలి. లేకపోతే ఇది కేవలం ఇంటలెక్చువల్ మూమెంట్. తప్పనిసరిగా మేము అన్నట్టుగా తమాషా పట్ల దృష్టి పెడదాము. దానికి జాతీయ స్థాయిలో పెద్ద ప్రయత్నం జరగాలి. మరి వాలంటీర్లు మరి ఎవరున్నారు కొంచెం నేమ్స్ తీసుకున్నట్లయితే ముందుకు వచ్చేవాళ్ళు మనం వారందరినీ తర్వాత ఈ మీటింగ్ ముగిసే లోపల వచ్చేవాళ్ళు.